హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ రాజస్ కిచెన్. ఈరోజు కాలీఫ్లవర్ రైస్ అండి. లంచ్ బాక్స్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో స్టార్ట్ చేసే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్, మా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక మీడియం సైజ్ కాలీఫ్లవర్ని తీసుకొని కట్ చేసుకొని వేడి నీళ్ళలో ఒక 10 మినిట్స్ వరకు ఉంచి వాటర్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. అలాగే రైస్ని కూడా కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. మీరు ఈ రైస్ని లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ షాజీరాని కూడా వేసుకొని ఈ షాజీరాని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత 4-5 పచ్చిమిర్చి చీలికల్ని కూడా వేసుకొని వీటిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకొని వీటిని మంచిగా కుక్ చేసుకోవాలండి. ఇవి కుక్ అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని కొంచెం పచ్చి వాసన పోయే వరకు కుక్ చేసుకోవాలండి. ఇవి కొంచెం కుక్ అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఈ కాలీఫ్లవర్స్ని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక 2 మినిట్స్ మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి. చూడండి, వాటర్ రిలీజ్ అయింది. ఇప్పుడు ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారంని వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇవి వేసుకొని కొంచెం మిక్స్ చేసుకొని 1/2 గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఈ కాలీఫ్లవర్ చక్కగా ఉడికి వాటర్ అన్నీ ఎగిరిపోయేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇవి చక్కగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో కొద్దిగా గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చల్లార్చి పెట్టుకున్న రైస్ని కూడా ఈ కర్రీలోకి యాడ్ చేసుకొని కర్రీ రైస్ రెండు ఈవెన్గా కలిసేలాగా కలుపుకోవాలండి. అండ్ ఇలా కలుపుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని పైనుంచి కొద్దిగా కొత్తిమీరని వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వదిలేసుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత కాలీఫ్లవర్ రైస్ రెడీ అయిపోయిందండి. ఇంకా సర్వ్ చేసేసుకోవాలి. ఇలా వేడిగా ఎంజాయ్ చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఏ పచ్చడి కాంబినేషన్తోనైనా తినొచ్చు, లేదంటే రైతా కాంబినేషన్తోనైనా చాలా చాలా బాగుంటుంది. ఇలానే తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి టేస్ట్ చేసేద్దామండి. వావ్, యమ్మీ అండి, చాలా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అండ్ మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. And don't forget to hit the bell icon. And please do follow me on Instagram also. Thank you for watching the video and thank you for supporting me.